హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ పర్ఫెక్ట్ టెక్ ఇన్ తెలుగు. సో ఇవాళ వచ్చినప్పటికి మనం ఇంకొక కండిషనల్ స్టేట్మెంట్ సారీ గాయస్ ఇంకొక లూప్ స్టేట్మెంట్ తెలుసుకోబోతున్నాము. అదే వచ్చినప్పటికి నన్ అదర్ దాన్ డూ వైల్ అన్నమాట. సో డూ వైల్ ఏంటి? డూ వైల్ వచ్చినప్పటికి కండిషన్ సో ఇదన్నమాట. సో ఈ డూ అసలు ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏం లేదు. ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తామా, స్టేట్మెంట్ ఇస్తామా. సో ఇచ్చిన తర్వాత ఇది ఏం చేస్తుంది తీసాం. సారీ గైస్, స్టేట్మెంట్ ఇస్తామా. సో ఇది ఏం చేయాలి, ఇది ప్రింట్ చేయమని వస్తుంది, అంటే ఇది చెయ్యాలి అని చెప్తుంది. సో అప్పుడు ఏం చేస్తుంది, ఫస్ట్ లూప్ చెక్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అయితే అప్పుడు ప్రింట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే డూ అనేది ఏంటంటే జస్ట్ ఆర్డర్ ఇస్తున్నట్టు అన్నమాట. డూ ఇది చేయాల్సింది ప్రింట్ వస్తుంది. అదేం చేస్తుంది, పాపం వైల్లోకి వెళ్ళి కండిషన్ సాటిస్ఫై అయ్యేలా చేసుకుని ఇది ప్రింట్ చేసుకుంటుంది. ఆర్డర్ రిజెక్ట్ అయింది కొన్ని సిచ్యువేషన్స్ లో. సో అలాగే ఇక్కడ కూడా రిజెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెర్మినల్ యూస్ చేసి సిడి డెస్క్టాప్ వెళ్ళిపోయి టచ్ డూ అని డూ డాట్ సి మనకు క్రియేట్ అయిపోయిందేమో చూడండి. బయట రెడీ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దాము, యూస్ చేసి హ్యాష్ ఇంక్లూడ్ studio.h void main ఏం చేద్దామంటే int i equal to 2 అని ఇచ్చి int i equal to 2 అని ఇద్దాము. ఇచ్చి do ఏం చేయాలి, డూలో print with హలో వరల్డ్ అని ఇచ్చాము. ఇచ్చి వైల్ ఐ ప్లస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2r అదన్నమాట. చూద్దాం ఏం ప్రింట్ చేద్దాం, చూద్దాము ఎర్రర్ ఇస్తుందో వచ్చాము. సిసి స్పేస్ డూ డాట్ సి సారీ గైస్, ఐ గెట్ ఎ మిస్టేక్. చెప్పండి మిస్టేక్ వస్తుంది ఇలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సరే గైస్ పంపించినట్టు సో హలో వాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏం చేసాం మనం, ఇందాక కండిషన్ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది, రెండు మ్యాచ్ అయింది. అదేం చేసింది, అన్నిసార్లు ప్రింట్ చేస్తుంది అనమాట. మ్యాచ్ అవ్వకపోతే ఎన్నిసార్లు ఇస్తే అన్నిసార్లు ప్రింట్ చేస్తుంది. మళ్ళీ చేస్తాము 2 ఇచ్చాము. టచ్ క్యాట్ అది ఏం చేసాం, కంగారు పడక్కలేదు. ఏంటంటే ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి కాబట్టి ఈక్వల్ అయినప్పుడు ఇన్ఫినిట్ లైన్స్ ప్రింట్ అయిపోతూ ఉంటాయి. అలా పైకి ఇక్కడ నుంచి అలా చెక్ చేస్తుంది, మళ్ళీ వస్తుంది. చూడండి ఇంకా అలా ప్రింట్ అవుతూనే ఉంది. ప్లీజ్ క్లియర్ అవుతుంది. ఓకే ప్రింట్ అవుతుంది. సో దాని నుంచి ఆర్తి చూసుకోవాలి డివైన్ స్టేట్మెంట్ కూడా. సరే గైస్, ఇప్పుడు మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు కానీ నచ్చి అండ్ అర్థమైనట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే నేను అడగను, షేర్ అయితే అడుగుతాను. సో ఓకేనా, మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్స్, లవ్ యూ అందరికీ.